గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం బజాజ్ బ్రోకింగ్ యాప్ ద్వారా ఐపీఓకి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు బజాజ్ బ్రోకింగ్ యాప్ లాగిన్ అవ్వండి. మీ ఎంపిన్ ప్రెస్ చేసి బజాజ్ బ్రోకింగ్ యాప్ లాగిన్ అవ్వండి. యాప్ లాగిన్ అయిన వెంటనే మీకు డాష్బోర్డ్ వస్తుంది. ఈ డాష్బోర్డ్ని అలా పైకి స్క్రాల్ చేస్తే, పైకి అలా జరిపితే మీకు ఇక్కడ ఐపీఓ అని కనబడుతుంది. ఈ ఐపీఓ మీద క్లిక్ చేయండి. ఐపీఓ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఓపెన్లో ఉన్న ఐపీఓస్ కనబడతాయి. శంకేష్ జ్యువెలరీస్, నేను లలిత జ్యువెలరీస్ లాస్ట్ డేట్. అలాగే ఈరోజు శంకేష్ జ్యువెలరీస్, సన్షైన్ పిక్చర్స్, గజ ఆల్టర్నేటివ్ అసెట్స్ మేనేజ్మెంట్స్ ఇవి ఓపెన్లో ఉన్నాయి. అప్కమింగ్ ప్రెస్ చేస్తే భవిష్యత్తులో వచ్చే ఐపీఓస్ గురించి వివరాలు ఉంటాయి. అప్లైడ్ ప్రెస్ చేస్తే మీరు గతంలో అప్లై చేసినవి ఉంటాయి. సో ప్రస్తుతానికి ఓపెన్ క్లిక్ చేద్దాం. ప్రస్తుతానికి ఉన్నవి ఈరోజు లాస్ట్ డేట్ శంకేష్ జ్యువెలరీస్. ఇది ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ దీన్ని అప్లై బటన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ ఐపీఓ తాలూకు బేసిక్ డీటెయిల్స్ మీకు కనబడతాయి. ఇక్కడ శంకేష్ జ్యువెలరీస్ తాలూకు బేసిక్ డీటెయిల్స్. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ ఐపీఓ అప్లై చేయాలంటే మినిమం మీ అకౌంట్లో రూ. 14,880 ఉండాలి. బిడ్ ప్రైస్ వచ్చి 88 నుంచి 93 మధ్యలో ప్రైస్ మీకు అలొకేట్ అవ్వచ్చు. లాట్ సైజ్ వచ్చి 160 షేర్లు. లిస్టింగ్ డేట్ ఇది మీకు ఒక షేర్స్ అలొకేట్ అవుతే 25వ తారీఖు మీకు ఈ షేర్స్ అనేవి అలొకేట్ అవుతాయి, లిస్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్లో. సో ఇప్పుడు దీన్ని అప్లై చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని చదువుకున్న తర్వాత ఇక్కడ మీరు అప్లై నౌ క్లిక్ చేయాలి. అప్లై నౌ క్లిక్ చేస్తే అక్కడ మినిమం షేర్స్ 160, బిడ్ ప్రైస్ 93 అంటే మ్యాక్సిమం రూ. 93కి మీరు బిడ్ వేసినట్టు 160 షేర్లకి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు యూపీఐ ఐడి అని ఉంటుంది. ఇది నా యూపీఐ ఐడి nomesh@sbi@ybl అనేది. సో మీ యూపీఐ ఐడి, మీ ఫోన్పే నుంచి యూపీఐ ఐడి లింక్ కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి ఇక్కడ మీరు అప్లై ఫర్ ఐపీఓ అని క్లిక్ చేస్తే మీ ఐపీఓ అప్లై అయిపోతుంది. డన్ అని కొట్టాలి. డన్ అని కొట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏదైతే మీ యూపీఐ ఐడి ఇచ్చారో ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఆ యూపీఐ దానికి, ఆ యాప్కి, యూపీఐ యాప్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది డిక్లైన్ ఆర్ కన్ఫర్మ్ అని. అంటే ఇలా మీ ఐపీకి అప్లై చేశారు, దానికి అమౌంట్ బ్లాక్ చేయడానికి, అమౌంట్ కట్ చేయడానికి మీకు ఓకేనా అని. దాన్ని మీరు యాక్సెప్ట్ కొడితే మీ యూపీఐలోని మీ ఐపీఓ తాలూకు అమౌంట్ బ్లాక్ అవుతుంది. వన్స్ మీకు షేర్స్ అలొకేట్ అవుతే అమౌంట్ కట్ అయిపోయి షేర్స్ మీ డిమాట్ అకౌంట్కి వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ నాకు కాల్ చేసి తెలుసుకోగలరు. ధన్యవాదాలు.